ఏదైతే డిఎస్సికి సంబంధించిన నియామకాలు జరుగుతున్నాయో ఈ నియామకాల నేపథ్యంలో అయితే మాత్రం అవకతవకలు జరిగే ఏదైతే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే మాత్రం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎస్సీ విభాగంలో ఉన్నటువంటి అధ్యక్షులు అయితే మాత్రం దీనిపైన పూర్తి సమాచారం తీసుకొని దీనిపైన దర్యాప్తు చేయాలంటే మాత్రం కలెక్టర్ గారిని కలిసి దానిపైన అయితే ఒక వినోపత్రం అందజేశారు. దీనికి సంబంధించి వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడుతూ సార్ చెప్పండి, ఏదైతే ఈ డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే ప్రతిపక్షంగా అయితే వైసీపీ అయితే మాత్రం గతంలో కూడా ఆరోపిస్తూ వస్తుంది. గతంలో ఈ మధ్య కాలంలో అయితే నేరుగా మాజీ ముఖ్యమంత్రిని కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కలిసి వాళ్ళు గోడును కూడా వినిపించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎటువంటి ప్రణాళిక ఉందో, అసలు దీనిపైన ఏ విధంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు? ఏదైతే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్ అని నిర్వహించిన ఈ పరీక్షల్లో మెరిట్ విద్యార్థులను పక్కన పెట్టి వారికి నచ్చిన అంశాల్లో వారు పోస్టులు ఇచ్చుకోవడం చాలా బాధాకరం. ఇన్నాళ్ళు దీనికోసం ఎంతో ధనము కష్టాన్ని ప్రయాసగా చేసి వాళ్ళ కాలాన్నంతా దానికోసం వెచ్చించి కష్టపడి చదివిన విద్యార్థులు ఈరోజు నష్టపోవడం చాలా బాధాకరం. చాలామంది విద్యార్థులు మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక ఎస్టీ విద్యార్థి ఆయనకి పోస్టు రాకపోవడానికి, ఆయన అర్హుడు కానీ పోస్టు రాకపోవడానికి అనేకమైన జీవోలను ఆయన తీసుకొని వచ్చి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఆయన దేశంలో ఎన్ని కమిటీలు ఉన్నాయో అందరినీ కలవడం జరిగింది. ఆ జీవోస్ అన్నీ ఎలాగ ఆయనకు పోస్ట్ ఇవ్వచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇన్ని జరిగినప్పుడు కూడా ఆయనకి ఈరోజు కూడా పోస్ట్ ఇవ్వలేదు, ఎవరు సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఏ పని చేసినా మోసపూరితమైనదే తప్పిస్తే మరి ఎందుకో ఎస్సీల పైన అయితే మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు వారిని కించపరుస్తూ దిగజారుస్తూ అన్యాయమైన ప్రవర్తన చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితమైన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనిపైన నిజమైన ప్రభుత్వం అయితే వాళ్ళు ఖచ్చితంగా జరిపిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఒక అడ్వకేట్గా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 16,000 భర్తీ చేసినటువంటి పోస్టుల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎన్ని నియమించారు, అసలు అందులో పారదర్శకంగా చేస్తున్నారు, లేకపోతే అవకతవకలు ఉన్నాయి? దీనిపైన వాళ్ళకు ఒక పద్ధతి ఉంటాయి కదా, ఏ స్పోర్ట్స్ కోటాలను నియమించారు, ఏ జనరల్ కేటగిరీ నుంచి ఏ మెరిట్ విద్య నియమించారు, ఎటువంటి బ్యాక్లాగ్లో నియమించారు అనేది ఎక్కడ కూడా ఒక పద్ధతి లేని డిఎస్సి ఇది. గతంలో 2019, 2024లో డిఎస్సి తీసేటప్పుడు వెరీ ట్రాన్స్పరెంటెడ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ కలిగినటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి యువతకు కూడా ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు వాళ్ళు స్వస్థంగా ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఏం మీ ప్రభుత్వం పాలన అండి? 2 ఏళ్ళ పరిపాలనలోన మీరు నిర్వీర్యం చేసేస్తున్నారు ప్రజల జీవితాలని. మీ సంపాదన అంటే మీరు బినామీ పేర్లు పెట్టుకొని అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి డబ్బును ఆర్జించడం, మీరు సంపద సృష్టించడం కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెయింటైన్ చేయాలి, రోస్టర్ మెయింటైన్ చేయాలి, స్పోర్ట్స్ కోటా మెయింటైన్ చేయాలి. ఇన్ని మెయింటైనబుల్ ఉండే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు ఆ విద్యాశాఖ మంత్రి నిజంగానే ఆయనకి అసలు నిరుద్యోగులంటే కనీసం వాడికి అవహేళన, నిరుద్యోగుల పట్ల చాలా చిన్న చూపు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. కోచింగ్ సెంటర్లో పిల్లలకు ఒక ఉపాధి వస్తే వాళ్ళ జీవితంలో బాగుపడతారు అనుకుంటే ఆ తల్లిదండ్రుల జీవితాలు నిర్వీర్యించాడు, పేద విద్యార్థులు నిర్వీర్యించాడు, దళిత విద్యార్థులు నిర్వీర్యించాడు. ఇదే పని కట్టుకుని 2 ఏళ్ళ రాక్షస పాలన జరుగుతూ ఉంది. దీనికి తగిన సమాధానం చెప్పాలి. కోటాలో తీసినటువంటి సుమారు ఎన్ని పోస్టులు వేసి ఉంటారు? ఇందులో ఎంతమందికి అన్యాయం జరిగిందంట? స్పోర్ట్స్ కోటా అంటే దానికి ఒక పద్ధతి లేదండి. ఒక ఇన్ని పోస్టులు లేదు. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, ఆమె స్పోర్ట్స్ క్వాలిఫైడ్ రెండమ్మ, ఆమె గోల్డ్ మెడలిస్ట్, ఆమె నేషనల్ ఆడింది, స్టేట్ ఆడింది, లీగల్ ఆడింది. ఈ షీజ్ క్వాలిఫైడ్ పోస్ట్ కోటాలో. కానీ ఆమెకి ఇటువంటి రిక్రూట్మెంట్ లేదు. ఆ పోస్టులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు, అసలు కనీసం అది ఏమైనా పబ్లిక్ డొమైన్లో మీరు ఏమైనా పెట్టారా? ఎవరికైనా తెలుసా? మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనీసం ఎవరికైనా ఇంటిమేట్ చేస్తారా? వెబ్ కౌన్సిల్లో పెట్టారా? ఏమీ లేదు. ప్రజల్ని మోసం చేయడానికి దగా డిఎస్సి తప్ప ఎటువంటి మేలు చేసే డిఎస్సి కాదని తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో భారీ స్థాయిలో టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదటి 16,000 పోస్టులు తీసి ఇప్పుడు అలాంటి కూడా సక్రమంగా నియమించలేదనేది మీరు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా అనేది దీనిపైన మీకు సమాచారం? 2025 మెగా డిఎస్సి అని పెద్ద, అది మెగా డిఎస్సి కాదు, అది డగా డిఎస్సిగా ఈరోజు మనందరూ రాష్ట్రం మొత్తంకి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఎందుకంటే అది పక్కా డగా డిఎస్సి. ఈరోజు వరకును డిఎస్సిలో క్వాలిఫై అయిన విద్యార్థులకు కూడా పోస్టింగ్స్ ఇవ్వకుండా ఇందులో లీకేజీలు, అక్రమాలు చాలా భారీ ఎత్తున జరిగాయనేది మా ఆరోపణే కాదు, దీనికి రుజువు చేయడానికి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి సమగ్ర దర్యాప్తు జరిపించి దళిత యువకులకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు ఎక్కువ నష్టపోయారు. దళిత విద్యార్థులే
అలాగే ఎస్టీ విద్యార్థులకి బీసీ విద్యార్థులకి న్యాయం జరగాలి. పోరాటం ఎస్సీసీల తరపున రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఈరోజు ఉద్యమం చేపట్టాం. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఈ జిల్లాలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేయమని చెప్పాం. చేసిన తర్వాత తగు న్యాయం చేసి నిన్న జరిగిన డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో రద్దుపరిచి నిజంగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర యువత మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, అందరి మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మళ్ళీ డిఎస్సిని రద్దు చేసి కొత్త నియామకాలు ప్రారంభించి నిజమైన అర్హుల్ని గుర్తించి మీరు పోస్టింగ్స్ ఇస్తే బాగుంటుంది. లేదా అనుకుంటే మీరు చరిత్రలో మీరు ఒక దళితులే కాదు అన్ని రంగాల్లో కూడా దగా చేశారని చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఒక మహిళా విభాగంలో కానీ మీకు ఎటువంటి నిరుత్సాహం జరిగింది? అసలు పోస్టుకు సంబంధించి మీ ఆవేదన ఏంటి? స్పోర్ట్స్ కోటాలో 422 పోస్టులు అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో మేము అప్లై చేసుకోవడం జరిగింది. మాకు స్పోర్ట్స్ కోటా పోస్ట్ కోసం అని చెప్పి డిఎస్సి నుంచి ఫోన్ చేయడం జరిగింది. శాప్కి వెళ్ళాం మేము. విజయవాడలోని స్టెచ్ స్కూటింగ్ కూడా జరిగిపోయింది. తర్వాత మాకు పోస్టింగ్ అనేది రాలేదు. మాకు ఇది లాస్ట్ డిఎస్సి. మాకు కట్అవుట్ కూడా ఎస్సీ రిజర్వేషన్ కానీ లేకపోతే మేము చేసిన ఎంపీడీ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఎటువంటి ఇది లేకుండా పోస్టులు 380 తీశారు. మిగతా పోస్టులు మిగిలిపోయాయని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఈ గందరగోళం జరుగుతున్న తరుణంలో చెప్తున్నారు. మిగతా ఉన్న పోస్టులు ఏమయ్యావి, ఏం చేసామనేది అయితే మాకు తెలియదు. స్పోర్ట్స్ కోటాలోని నిజమైన స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగిందని చెప్తాం. ఎందుకంటే మేము నేషనల్ స్థాయిలో మెడల్స్ కొట్టి బీపీడీ ఎడ్యుకేషన్ పరంగా చేసుకొని మా ఇంట్లో వాళ్ళు స్టేడియంలు పంపించి మేము కాలి కష్టం మీద బ్రతికి మేము డిఎస్సి అనేది కొట్టాలని మా వేయంతో మేము క్రీడలో పోటీ చేయడం, మెడల్స్ తేవడం జరిగింది. స్పోర్ట్స్ డిఎస్సి అనగానే చాలా ఆనందకరంగా మేము అప్లై చేయడం జరిగింది. స్పోర్ట్స్ వాళ్ళకి నిజమైన వాళ్ళకి ఎవరికి పోస్టులు రాలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఏ కారణం చేత రాలేదనుకుంటున్నారు? ఎందుకంటే మీరు నేషనల్ ఆడారు, అంతే అనేక విధాలైనటువంటి అంటే మన ఇండియా తరపు నుంచి కూడా ఆడిన పరిస్థితులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అనేక గోల్డ్ మెడల్ తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నారు. చాలా సీనియరే కానీ అది వాళ్ళ సీనియారిటీ కానీ క్యాస్ట్ని కానీ రోస్టర్లు కానీ చూసారని నేను అనుకోవట్లేదు. మరి 380 పోస్టులు పెట్టి ఇంకా మిగతా పోస్టులు ఏం చేశారని అధికారులకే తెలియాలి. అదైతే దాని మీద దర్యాప్తు చేయించి క్రీడా కోటాలోని క్రీడలకు మాత్రమే ఆడిన వాళ్ళకి పోస్టులు ఇస్తే మాత్రం మంచిదని మాకు అందరూ న్యాయం చేసే వాళ్ళు అవుతారని మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే దీనికి సంబంధించి వైసీపీ తరఫున అనేక ఆరోపణలు చేస్తున్నారు డిఎస్సి నియామకాల్లో, దీనికి సంబంధించి అసలు ఏం చేయబోతున్నారు? అసలు అధికారికంగా మీకు ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? నా పేరు బుక్కూరు ఉమామహేశ్వరరావు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వైఎస్ఆర్సీపీ వింగ్ అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారులకు వచ్చిన 3 నెలల్లోనే 1,35,000 సచివాలయ ఉద్యోగులను రిక్రూట్ చేశారు. చాలా పారదర్శకంగా ఏపీపీఎస్సీకి ఇచ్చారు. లీక్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ చేసి ఎవరు కూడా కంప్లైంట్ లేని విధంగా ఆ రిక్రూట్మెంట్ చేశారు. ఇది భారతదేశ చరిత్రలో చాలా రికార్డు. మీకు ఇవన్నీ వాళ్ళ తాలూకా పోస్టింగ్స్ కూడా మెరిట్ ప్రకారంగా కౌన్సిలింగ్ ద్వారా చేశారు. బట్ వీరేజ్ ఇప్పుడు మెగా డిఎస్సి పేరు చెప్పి 16,000 పోస్టులు మాత్రమే తీసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో పట్టాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. పెడితే రిజర్వ్డ్ కేటగిరీకి ఎవరైతే అర్హులు వాళ్ళు వస్తారు. కానీ వీళ్ళని తీసుకెళ్ళి ఓపెన్ కేటగిరీలో పెట్టాల్సి ఉంటుంది. మెరిట్ విద్యార్థులను తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పెట్టడంతో వాళ్ళ తర్వాత మాట్లాడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులు కోల్పోయారు. ఇది చాలా కాన్స్టిట్యూషన్ విరుద్ధము, రిజర్వేషన్ పాలసీకి విరుద్ధము. ఇది చాలా దుర్మార్గం. ఇది దీనిపైన తప్పనిసరిగా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారు తప్పు చేయలేనటువంటి భావం వాళ్ళకు ఉన్నట్లయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ధైర్యం ఉంటే సిబిఐకి ఎంక్వైరీకి వాళ్ళు ఆఫర్ చేయాలి. ఇది గవర్నమెంట్ తాలూకా ప్రభుత్వం తన తాలూకా నిజాయితీ నిరూపించవలసిన ఆసనం అయింది. ఇది కానీ నిరూపించుకోకుండాను వాళ్ళేమో కేవలం కూటమిలో మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఏమైనా సరే దుర్మార్గంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజల విశ్వాసం కోల్పోతారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ఇది ఏదేమైనప్పుడు కూడా జరిగినటువంటి నియామకాలకు సంబంధించి పారదర్శకంగా చేయాలి. కెమెరామెన్ జిఎస్ సంతోష్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం, BBC.